ఒక స్కూల్కు సంబంధించిన వార్త. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకుంట సర్కారీ స్కూల్లో ఇంగ్లీష్ పాఠాలు చెప్పేటోళ్ళే లేరట. పెద్ద సార్లకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోలేదట. ఇట్లయితే లాభం లేదని పోరగాన్లే రోడ్ మీదకి వచ్చిండ్రు. అందులో ఒక పిల్లగాడు మాట్లాడిండు కదా, సూపర్ మాట్లాడిండు. గా ఈ స్కూల్కి జల్దీన ఇంగ్లీష్ సార్ని పంపిండు సార్లు. అట్లనే సార్లు లేని స్కూల్లో షాన్నే ఉంటాయి. జర ఆటి మీద కూడా నజరేయండ్రి. నా పేరు వెంకటేష్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాకు ఇంగ్లీష్ టీచర్ లేక మాకు ఎంతో కష్టాలు పడుతున్నాము. స్కూల్లో ప్రాబ్లమ్స్ బయటి వాళ్ళకి తెలుస్తలేదు. ఇంగ్లీష్ టీచర్ కావాలని మేము పోరాడుతున్నాం సార్. మాకు అదే చేసి 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ ఎట్లా రాస్తారు సార్? ఇంగ్లీష్ టీచర్ లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఎట్లా రాస్తారు ఎగ్జామ్? సీసీ కెమెరా వస్తుంది. ఇప్పుడు ఒక్కడన్నా ఇట్లా వచ్చి ఇట్లా స్కూల్ దిక్కు చూస్తుర్రా? ఒక్కడు కూడా వస్తలేరు. సార్ వాళ్ళు చెప్తుంటే మీరేంది అంటారు. చెప్తుంటే ఒక్కరు కూడా వింటలేరు సార్. మా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు సార్? మాకు 3 months అవుతుంది సార్. ఇట్లా మేము ఎన్ని దినాలని ఉండాలి సార్? ఇట్లా ఎగ్జామ్ పెడితే ఒక్కరికి 0, ఒక్కటి రాదు. 10th క్లాస్ వాళ్ళు మెయిన్ ఇప్పుడు వచ్చి చెక్ చేస్తారు. ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు? 20 మార్క్స్ స్కూల్లో ఉంటాయి కదా సార్. 20 మార్క్స్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక్క మార్క్ రాకపోతే ఆడ ఏం రాస్తారు సార్? ఫెయిల్ అని ఇస్తారు. వాడు ఎవరన్నా వచ్చి ఇస్తారా? పేరెంట్స్ ఏమంటారు? ఏంద్రా మీరు ఇదేనా చదివేదా అంటారు.